గురించి మనం చూసుకున్నాం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయా సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ మరేది ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మనులు కూర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాకంటే గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ అసలు ఈ జగత్తులో ఈ ప్రపంచమునందు ఏది లేదంటున్నాడు. కృష్ణ పరమాత్ముడు మించిన దైవం ఇంకొకటి లేదు, అసలు ఏ వస్తువు లేదంటున్నాడు. భగవంతుడి కంటే మించింది. సూత్రమున మనులు కూర్చిన అడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. దారములో మణులు ఎలా గుస్తే నిలబడి ఉన్నాయో గుర్చబడితే అలా ఈ జగత్తంతా నాయందు నిక్షిప్తమై ఉంది. నాలో ఉంది ఈ జగత్తంతా అని కృష్ణ పరమాత్ముడు ఒక పద్యం చాలండి. ఆ ఒక్క శ్లోకంతో మన జీవిత పరమార్థం అర్థమైపోద్ది. అది కృష్ణ పరమాత్ముడు భగవద్గీత అంటే ఒక్కొక్క శ్లోకం అద్భుతమైన శ్లోకం. కృష్ణం వందే జగద్గురు.